అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు అనలైజ్ చేద్దాం. సో కంటెంట్ చివరి వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా ప్రతిరోజు కూడా ఒక 5-6 వీడియోస్ చేస్తాం, ఇంపార్టెంట్ పొలిటికల్ అంశాలు. సో అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేలాగా యాక్టివ్ చేసుకోండి. ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, బాస్ కాస్త బ్రిడ్జి దాటిస్తారా, చివరి దశలో నిలిచిపోయిన అనేక వంతెనలు పూర్తి చేస్తే లక్షల మందికి మేలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం, ఈనాడు పరిశీలనలో గుర్తింపు. సో ఈనాడులో ఏం చేశారంటే, రాష్ట్ర వ్యాప్తంగా బ్రిడ్జీలు, వంతెనలు ఎక్కడెక్కడ ఆగిపోయాయి, నిర్మాణం మధ్యలో ఆగిపోయి, ఆల్రెడీ నిర్మాణం చేపట్టి ఏళ్ల తరబడి కొనసాగుతూ మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయిన బ్రిడ్జీల ఫోటోలు తీసుకొని ఎక్కడెక్కడ పరిస్థితుంది. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో కోరుకల్లు ఆవకూరు సరిహద్దులో పెదలంక డ్రైన్ 2007లో ప్రారంభించిన ఈ వంతెన ఇంకా పూర్తి అవ్వలేదు అని రాసుకొచ్చారు. అలాగే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జల్లేరు వాగుపై పెట్టన్న వాగు, అలాగే నంద్యాల పట్టణాన్ని శివారు ప్రాంతాలతో అనుసంధానిస్తూ కందు నదిపై 70% పనులు పూర్తయ్యాయి. 70% పూర్తయి మిగిలినవి అవ్వలేదు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో శారదా నదిపై దేవరాపల్లి వద్ద పినకోట మార్గంలోనూ అదే నదిపై కోలుగట్లు దాటిన తర్వాత దశాబ్ద కాలంగా అసంపూర్తిగా మిగిలిన వంతెన ఇది. దశాబ్దాల కాలంగా అసంపూర్తిగా ఉందంట. అంటే కొన్ని సంవత్సరాల తరబడి 2008లో మంజూరు, 2015లో పనులు ప్రారంభం. విజయనగరం జిల్లా కొమరాడు మండలం పూర్ణపాడు లబేసు మధ్య నాగావళి నదిపై తలపెట్టిన బ్రిడ్జికి ఏళ్లు గడుస్తున్న గ్రహణం వేయట్లేదు. చూసారా, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిడ్జీలు ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% కట్టి ఆపేసిన వంతెనలు ఏమున్నాయనేది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం స్పందించి, ఇదిగో మీరు నిధులు ఇచ్చి వీటిని పూర్తి చేస్తే లక్షలాది మందికి ప్రయోజనం ఉంటుంది అని, ఒక ప్రజా ప్రయోజనం, ప్రజలకి, పబ్లిక్కి ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళకి ఉపయోగకరమైన వార్తను ఈనాడులో బ్యానర్లో వేశారు. లోపల పేజీలు ఫుల్గా వేశారనమాట. మంచిదే. తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. మహాకుంభమేళాకు వెళ్ళబోతున్న ప్రయాణికులు అక్కడ తొక్కిసలాటకు గురయ్యారు. అక్కడ ఎందుకంటే ట్రైన్ నెంబర్ అనౌన్స్మెంట్లో పొరపాటు జరిగిందంట. ఒకే ట్రైన్ పేరు ఒకటే ఉంటుంది, కానీ 2 వేరు అపసవ్య దిశలో, ఒకటి ఇటు వస్తుంది, ఒకటి వెళ్ళేది ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లు వేరు ఉంటాయి. సో వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ప్లాట్ఫామ్ ఆ గందరగోళం, ఆ రద్దీలో ప్లాట్ఫామ్ నెంబర్ సరిగ్గా వినిపించినప్పుడు కన్ఫ్యూజన్లో వాళ్ళు ఒకేసారి ప్లాట్ఫామ్ దాటడానికి ప్రయత్నిస్తారు, ఎక్కేయడానికి ప్రయత్నిస్తారు. ఇవి జరుగుతాయి కదా. సో ఇది ప్రాథమికంగా అదే కారణం అని చెప్తున్నారు. రైలు ప్లాట్ఫామ్పై గందరగోళంతోనే తొక్కిసలాట, ఒక్కసారిగా తోసుకొచ్చిన వారిపై మెట్ల మీద నుంచి జనం జారిపడడంతో ప్రమాదం, 18కి చేరిన మృతుల సంఖ్య 10 లక్షల చొప్పున పరిహారం. కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రైళ్ల పేర్లు ఒకేలా ఉండడం, వాటిపై ప్రయాణికులు అయోమయానికి గురి కావడం, ప్లాట్ఫామ్ నెంబరును ప్రకటించిన వెంటనే మారిందని భావించిన జనం ఒక్కసారిగా తోసుకురావడంతోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు వారికి వ్యతిరేక దిశలో ఇరుకైన పాదచారుల వంతెనపై నుంచి వచ్చిన జనం జారి కిందనున్న వారిపై పడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సో ఇది అనమాట న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక కారణం. 18 మంది చనిపోయారు, 27 మందికి గాయాలయ్యాయి. ఇక మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే అంశం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 27వ తేదీన పోలింగ్ జరగబోతోంది. అంటే మరో 10 రోజులు ఉంది పోలింగ్కి, మరో 10 రోజులు మాత్రమే గడువు ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమికి ఏముంది, వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఈజీ కదా. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ. వాళ్ళకి అంత ఈజీగా లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల మీద నిరుద్యోగుల ప్రభావం ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు కదా. వాళ్ళు గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఆ రోస్టర్ విధానాల మీద అసంతృప్తిగా ఉన్నారు. అలాగే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రావట్లేదు, అదొక అసంతృప్తి, లోపల భయం. మరోవైపు జాబ్ క్యాలెండర్ విషయంలో గందరగోళం, ఇవన్నీ ఉండటంతో సో ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంచెం కూటమికి అయితే భయం ఉంది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. కాస్త అలర్ట్ అవుతున్నారు, కొంచెం భయపడుతున్నారు. అక్కడక్కడ వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో క్యాంపెయినింగ్లో, ప్రచారంలో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. నిలదీతలు, ప్రశ్నించడాలు ఎదురవుతున్నాయి. అందుకని కాస్త అలర్ట్ అయ్యారనమాట నిన్న.
చంద్రబాబు గారు దాదాపుగా 2.5 గంటలకు పైగా టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఆయనతో పాటు ముఖ్య నాయకులందరూ మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష లాంటిదేనని, కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో, కూటమి నేతలతో చంద్రబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టెలిగ్రామ్ బ్యాట్లో క్యాంపెయినింగ్ వివరాలు నమోదు చేయని వారి పేర్లు చదివి వినిపించారు. వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. సో కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఇది ఒక సవాల్ అనమాట. ఇక్కడ గెలుపు కాదు ముఖ్యం, మెజారిటీ ముఖ్యం. గెలిచిన చాలా కష్టపడి టైట్గా గెలిచారు అనుకోండి, వీళ్ళ మీద అసంతృప్తి ఉన్నట్టే లెక్క. అందుకే ఏకపక్ష గెలుపు కోసము, మంచి మెజారిటీ గెలుపు కోసం చూస్తున్నారు. మరోవైపు పీడీఎఫ్, వీళ్ళకి పోటీగా ఉన్న పీడీఎఫ్ అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్. వాళ్ళ రూట్ లెవెల్లో వాళ్ళు రాజకీయం చేసినా చేయకపోయినా గ్రాడ్యుయేట్స్తో నిత్యం టచ్లో ఉంటారు, నిరుద్యోగులతో నిత్యం టచ్లో ఉంటారు. కాబట్టి పీడీఎఫ్ ఈ ప్రాంతాల్లో చాలా టఫ్ అనమాట. గతంలో గెలిచారు. ఈవెన్ 2017లో కూడా కూటమి అధికారంలో, టీడీపీ అధికారంలో ఉన్న ఓడిపోయారు. సో అది కూడా ఈనాడులో బ్యానర్లో వేశారు. తర్వాత ఈ సామాన్లను వదిలించుకుందాం, వ్యర్థాలతో ఇళ్లను నింపేయొద్దు, ఆన్లైన్ పోర్టళ్లలో పాత వస్తువులు విక్రయించే అవకాశం. మీ ఇంట్లో పాడైపోయిన కంప్యూటర్, పాడైపోయిన టీవీ కావచ్చు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమున్నా సరే అలా వేస్ట్గా వదిలేయద్దు, ఆన్లైన్లో కొన్ని పోర్టల్లో విక్రయించేయచ్చు అని. ఈ వ్యర్థాలు ఇండియాలో ఏ విధంగా పెరుగుతున్నాయి. విజయవాడకు చెందిన సుధాకర్ ఇంట్లో ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్, మొబైల్ ఇలా 12 వస్తువులు మూలన పడ్డాయి. ఇవి మళ్ళీ పనిచేసే అవకాశం ఉన్నా మరమ్మతులు చేయించకుండా కొత్తవి కొనుక్కున్నారు. పాత వాటిని వివిధ మార్గాల్లో అమ్మాలని ప్రయత్నించినా సరైన ధర రాక విరమించుకున్నారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఆయన కుమారుడు ప్రతాప్ వాటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అమ్మకానికి పెట్టి మంచి ధర పొందారు. ఇప్పుడు ఇల్లు కూడా విశాలంగా అందంగా కనిపిస్తోంది అని ఒక ఎగ్జాంపుల్ రాశారు. సో మీ ఇళ్లలో కూడా ఈ వేస్ట్ ఉంటే అమ్మేయండి ఆన్లైన్ పోర్టల్స్లో అని. ఇక 800 కోట్ల భూమాయ, విశాఖ కేంద్రంగా రెవెన్యూ రికార్డుల తారుమారు, 20 ఏళ్ల కిందటి అక్రమాలపై తాజాగా విచారణ, సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్న విశాఖ కలెక్టరేట్ కేంద్రంగా 2004-2007 మధ్యకాలంలో జరిగిన రెవెన్యూ రికార్డుల తారుమారు, ట్యాంపింగ్ వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చిందనమాట. సో అప్పట్లో ఉన్న సిబ్బంది పాత్ర మొత్తం ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి సన్నిహితుడికే పెద్దపేట అని ఒక వార్త వేశారండి. సో అనుమతి లేకుండానే కీలక పోస్టులో కొనసాగింపు, ఎర్రచందనం వేలం విక్రయాల బాధ్యత ఆయనకే. అంటే పెద్దిరెడ్డి గారు ఈవెన్ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి గారు కూడా అధికార పార్టీలో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆయనకు అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు అందుతాయి. ఆయన ఏ అక్రమాలు చేసినా సరే బయటకు కనిపించవు. ఏదో ఈనాడులో వార్త వస్తే ఆ రోజు హడావిడి, ఆ 2 రోజులు హడావిడి తప్ప 3వ రోజు నుంచి అంత మామూలుగానే ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఏదో ఈనాడులో రాశారు కాబట్టి ఒక 2 రోజులు హడావిడి చేస్తారు. ఎవరైనా వెంటనే విచారణ కమిటీని నియమించండి, విచారణకు ఆదేశించండి అంటారు. 3 రోజుల తర్వాత మొత్తం అందరూ మర్చిపోతారు. సో ఎర్రచందనం వేలం విక్రయాల బాధ్యత అంట పెద్దిరెడ్డి గారి సన్నిహితుడికే ఉందంట. ఫిర్యాదులున్న మరో విశ్రాంత అధికారికి తిరిగి కొలువు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థలో వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడి హవా నడుస్తోంది. 11 ఏళ్ల కిందట పదవి విరమణ చేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రీఅపాయింట్మెంట్ చేసి కీలక పోస్టులో కొనసాగిస్తున్నారంటండి. ఎర్రచందనం వేలం విక్రయాలు, ఎగుమతులకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనకే అప్పగించారంట. భూమి మీద అత్యంత నిజాయితీ పరుడేమో ఆయనకే ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు అప్పగించారంట. అటవీ మంత్రి, గతంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ విశ్రాంతి అధికారి ఏపీఎఫ్డీసీలో అన్నీ తానే చక్రం తిప్పారు. మళ్ళీ ఆయనకే కీలక బాధ్యతలు అప్పగించడంతో ఎర్రచందనానికి సంబంధించిన రహస్య సమాచారం లీక్ అవుతోందంటూ తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదులు అందాయి. ఇదనమాట. ఇంకా వాళ్ళే ఉన్నారు, వాళ్ళ వాసన, వైసీపీ వాసన పోవట్ల చాలా శాఖల్లో. సీసీ కెమెరాల సాక్షిగా వంశీ కుట్రలు బట్టబయలు, సత్యవర్ధన్ రాకపోకలు, తరలింపు సీసీ కెమెరాలో నిక్షిప్తం అంట. సో వల్లభనేని వంశీ గారి అరెస్ట్ తర్వాత ఆయన మొబైల్ను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినా ఆయన మొబైల్ ఇంకా దొరకలేదు. ఆ మొబైల్లో చాలా ఆధారాలు ఉన్నాయి అనుకుంటున్నారు. సో మరోవైపు వల్లభనేని వంశీ గారి నివాసం ఉంటున్న ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి చూసారా, ఆ సీసీ కెమెరాలు పోలీసులు స్వాధీనం చేసుకొని అందులో ఉన్న ఫుటేజీ పరిశీలిస్తే సత్యవర్ధన్ను వంశీ గారి ఇంటికి తీసుకువెళ్ళడం, ఆయన బయటకు తీసుకురావడం, ఆయన తిప్పడం, దీనికి ఎవరెవరు అనుచరులు ఎవరెవరు పాల్గొన్నారు, ఏ టైంలో ఏం జరిగింది, ఇది మొత్తం పోలీసుల దగ్గరకు వచ్చిందనమాట.
సో గన్నవరం తెదేపా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్పై దాడి, కిడ్నాప్ వ్యవహారంలో వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అతని అనుచరుల ఆగడాలన్నీ సీసీ కెమెరాల సాక్షిగా బయటకు వస్తున్నాయి. బాధితుడిని హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ ఇంటికి తీసుకువెళ్లడం, మరుసటి రోజు కారులో విశాఖ తరలించడంతో పాటు విజయవాడ కోర్టుకు తీసుకువచ్చిన దృశ్యాలు సైతం ఆయా ప్రదేశాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలు నిక్షిప్తమయ్యాయి. వీటితో పాటు వంశీ పాత్రను నిరూపించే సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఫోన్ దొరకపోవడంతో మిగిలిన ఆధారాలపై దృష్టి పెట్టారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు. ఇది సో సీసీ కెమెరాల ఆధారంగా ఇంకొంచెం చూస్తున్నారు. అలాగే జైల్లో వంశీ సెల్ దగ్గర బందోబస్తు ఒకటి పెంచారంట. ఆయన బ్యారక్ చుట్టూ పరదాలు వేశారంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు, వంశీ గారితో భేటీ అవ్వబోతున్నారు. ఈరోజే రేపా, మేబీ రేపు అనుకుంటా. దస్తగిరి బ్యారక్లోకి చైతన్యరెడ్డి వెళ్ళింది నిజమే, విచారణాధికారికి పలువురు వాంగ్మూలం. సో వివేకానంద రెడ్డి గారి కేసులో అప్పట్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న దస్తగిరిని బెదిరించడానికి, అతన్ని ప్రలోభపెట్టడానికి, బెదిరించడానికి నువ్వు సాక్ష్యం చెప్పొద్దు, నువ్వేమీ అప్రూవర్గా మారొద్దు అని చెప్పి అతనున్న బ్యారక్లో కంట చైతన్యరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు ప్లస్ ఈ కొంతమంది బ్యాచ్ వెళ్ళి అతన్ని బెదిరించారు. దానికి సంబంధించి దస్తగిరి ఈ మధ్య మళ్ళీ ఫిర్యాదు చేయడంతో ఆ కేసు విచారణలో భాగంగా దస్తగిరి చెప్పింది నిజమే అని చెప్పి కొంతమంది బాధితులు వాంగ్మూలం ఇచ్చారంట. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిని కడప జైల్లో డాక్టర్ చైతన్యారెడ్డి బెదిరించి ప్రలోభపెట్టిన ఉదంతంపై జైలు శాఖ విచారణ తుదశకు వచ్చింది. ఇప్పటికే బాధితులు, బాధ్యులతో పాటు పలువురు అనుమానితులు, ఖైదీల వాంగ్మూలాలు సేకరించిన విచారణాధికారి రాహుల్ శ్రీరామ దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి 1-2 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. ఈ అంశంపై దాదాపు 30 మందికి పైగానే జైలు సిబ్బంది, అధికారులు, ఖైదీలు, వైద్యులు, నర్సులను విచారించినట్టు తెలిసింది. ఏం చేశారండి అధికారంలో ఉన్నప్పుడు? తప్పులు చేశారు, అరాచకాలు చేశారు, ప్రశ్నించిన వాళ్ళని ప్రలోభ పెట్టారు, భయపెట్టారు, బెదిరించారు. ఇప్పటికీ అదే పందాలో అదే నిజమో అదే మంచిదే అనుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు అదే. ఆ కల్లం హరికృష్ణారెడ్డి అని ఉన్నాడు ఒక ఆయన, చదువుకున్నాడు ఆ కుర్రాడు, లండన్లో ఎంబీఏ చేశాడు, లండన్లో జాబ్ చేశాడు. మత్తులో పూర్తిగా పార్టీ అంటే రియాలిటీ కోల్పోతున్నాడు. ఏమని అడిగితే వితండవాదం చేస్తున్నాడు. ఆయన నా మీద వీడియో చేశాడంట 3 రోజుల కిందట. ఆ వీడియో లింక్ నాకు పెట్టి మన మిత్రులు, మన సబ్స్క్రైబర్స్ చాలామంది, ఒక 800 మందికి పైగా ఆ లింక్ పెట్టి అన్న ఇతనికి కౌంటర్ ఇవ్వండి, అన్న ఇతనికి కౌంటర్ ఇవ్వండి అంటారు. ఏమి ఇస్తామని చెప్పండి? వాళ్ళు ఆ మత్తులో ఉన్నారు, చేసిన తప్పులు కూడా ఒప్పుకునే స్థితిలో లేరు, దాని నుంచి బయటకు రాలేరు. సో వాళ్ళని మనం ఏం చేయలేం, ఏం అన్నాం, వాళ్ళ కౌంటర్ ఇవ్వడం కూడా అనవసరం అనమాట. సో అంటే నేను అతన్ని ఉద్దేశించి అనట్లా, చాలామందిని అంటున్నా. ఇప్పుడు హరికృష్ణారెడ్డి అనే కుర్రాడు చాలా వెల్ ఎడ్యుకేటెడ్, కానీ అతని కెరీర్ కూడా నాశనం అయింది బికాజ్ ఆఫ్ సమ్ పాలిటిక్స్. అతను మరి అందుకని మరి ఏ మాయలో ఉన్నాడో, ఏ మొత్తులో ఉన్నాడో, ఏం ఆలోచనలో ఉన్నాడో కానీ. సో కొంతమంది ఉన్నారు ఆ పార్టీలో చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి తప్పులను అంగీకరించే దశలో కూడా లేరు. ఏమన్నా దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు అతను వెళ్ళి బెదిరించడం ఏంటి? అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో నిజాలు వాళ్ళు అంగీకరించగలరా? ఏం జరిగిందో అంగీకరించగలరా? ఏమనంటే చంద్రబాబు గారు నారాసుర రక్త చరిత్ర అనేదో నమ్ముతారు. ఇన్ని జరిగినా సిబిఐ విచారణ ఇంత డెప్త్గా జరిగి అన్నన్ని పేర్లు బయటకు వచ్చినా భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినా ఇప్పటికీ ఇదే అంటారు, నారాసుర రక్త చరిత్ర అంటారు, నిజాలు ఒప్పుకోరు. అలా చాలా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, చాలా అంశాలు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు రియాలిటీలోకి రాలేకపోతున్నారు. అదే వాళ్ళకి మైనస్. వాళ్ళని తినేసేది కూడా అదే, ఆ పార్టీని తినేసేది కూడా అదే. పైప్లైన్ పనుల్లో అవినీతి ప్రవాహం. వైకాపా ప్రభుత్వంలో పెద్దల ఒత్తిడితో పక్కపక్కనే పైప్లైన్లు, ఒకటి సరిపోయే చోట రెండింటికి ప్రతిపాదనలు. ఒకే పైప్లైన్తో పట్టణాలు, గ్రామాలకు తాగునీటి సరఫరా. కూటమి ప్రభుత్వం కసరత్తు. కృష్ణానది నుంచి గుంటూరుకు రోజు 185 మిలియన్ లీటర్ల నీటిని సేకరించేందుకు అమృత్ 2.0 పథకంలో పైప్లైన్ చేయనున్నారంటండి. ఓకే. పిఎఫ్ ఖాతాల బోగస్ కంపెనీలకు అనుసంధానం. డబ్బు గుంజేందుకు సైబర్ నేరగాళ్ళు ఎత్తుగడ. దీనివల్ల ఉద్యోగులకు మూన్ లైటింగ్ ముప్పు. సొంతంగానే తొలగించుకునేలా ఈపీఎఫ్ఓ డీలింక్ ఆప్షన్. ఓకే. డిజిటల్ అరెస్ట్ పేరుతో 38 లక్షలకు టోకరా. విజయవాడలో వ్యాపారి నుంచి కొట్టేసిన సైబర్ నేరస్తులు. ఇంకా గత నెల రోజుల నుంచి ఎప్పటి నుంచో మనం ఎవరికి ఫోన్ చేసినా మనకి డిజిటల్ అరెస్టుల పేరిట, సైబర్ నేరాల పేరిట అలర్ట్ మెసేజెస్ వస్తున్నాయిగా. అయినా ఇప్పటికీ డిజిటల్ అరెస్టుల పేరుతో మోసపోతున్నారంట. అలర్ట్గా ఉండండి. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు. అలా ఎవడైనా ఫోన్ చేస్తే వాడిని తిరిగి బెదిరించండి, ఏం ఇబ్బంది లేదు. కల్తీ నెయ్యిలో ఎవరి వాటా ఎంత ఆరా తీసిన సిట్.
సో టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా చేసిన అంశంలో ఇప్పటికి 4 అరెస్ట్ అవ్వగా మరో 10 మంది మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. టీటీడీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది, అప్పట్లో టీటీడీలో సభ్యులుగా పనిచేసిన వాళ్ళని కూడా విచారణకు పిలిపించి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అప్డేట్ ఇచ్చారు. గుంటూరు జీజీహెచ్లో జీబీఎస్ బాధితురాలి మృతి అంటండి. గులియన్ బారీ సిండ్రోమ్తో బాధపడుతూ సర్వజన ఆసుపత్రిలో ఒక మహిళ మృతి చెందారు. సో దీని మీద ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా చాలా పెద్ద వార్త రాశారు. జీబీఎస్తో జాగ్రత్త, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, ఇప్పటి వరకు 59 కేసులు వెలుగులోకి, ఇంకా ఎక్కువే ఉంటాయంటున్న అధికారులు. రాష్ట్రంలో 2వ మరణం నమోదు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు మృతి, తాజాగా ప్రకాశం జిల్లాలో 50 ఏళ్ల మహిళ మరణం, ప్రస్తుతం ఆసుపత్రిలో మరో 14 మంది. సో ఈ జీబీఎస్ చాలా త్వరగా వ్యాపిస్తోంది. ఇది ఇన్ఫెక్షన్లు ఉన్న వాళ్ళకి బ్యాక్టీరియా కారణంగా కొన్ని రకరకాల కారణాలతో వస్తుందంట. నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. నేను ఒకసారి డాక్టర్లతో ఎవరితోనో మాట్లాడి అలర్ట్ ఒక వీడియో చేస్తాను, అవగాహన కల్పించేలాగా. సో ఇది బాగా వేగంగా విస్తరిస్తుంది, కొంచెం అలర్ట్గా ఉండాలనేటట్టు చాలా పెద్ద వార్త రాశారు. 2 చనిపోయారు రాష్ట్రంలో. ఇప్పటి వరకు 59 మందికి ఈ వ్యాధి సోకితే ఇంకా 14 మందికి నయం అవ్వలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట. మంత్రి సత్యకుమార్ అనుచరుడి దందా, కియా పరిశ్రమ సమీపంలో కబ్జాయత్నం, ప్రహరీ ధ్వంసం చేసి బీభత్సం, భూ యజమానిపై రాడ్లు కర్రలతో దాడి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ రౌడీయిజానికి తెగబడ్డారు. ప్రహరీని ధ్వంసం చేసి ఆదినారాయణ అనుచరులు వీరంగం సృష్టించారు. సత్యకుమార్ గారేమో చాలా పద్ధతిగా, ప్రొఫెషనల్గా, డిసిప్లైన్గా కనిపిస్తారు. అంటే బయటకు అలా కనిపిస్తారు, లోపల ఏముంటుందో తెలియదు కానీ బయటకు అలా కనిపిస్తారు. ఇక్కడ చూస్తే ఆ ధర్మవరంలో విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. నాకు రాత్రి కూడా మన సబ్స్క్రైబర్ ఎవరో మెసేజ్ పెట్టారు, అదే చూస్తున్నా. ధర్మవరం నియోజకవర్గంలో ఇంకోటి కూడా ఏదో జరిగిందంట. ఇది చూడండి, సత్యకుమార్ కియా పరిశ్రమ సమీపంలో భూ కబ్జాకు ప్రయత్నించాడంట ఆయన అనుచరుడు ఒక ఆయన. రాత్రి నాకు మెసేజ్ వచ్చింది, పెడుతున్నా, చూపిస్తా. ధర్మవరంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రతి రిజిస్ట్రేషన్ మీద 10% ముడుపులు ఇవ్వాలంట. మంత్రి గారు చూసుకోండి, ఇది ఒకటి. అలాగే ధర్మవరం రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రతి రిజిస్ట్రేషన్ మీద 10% ముడుపులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది, ఒక తీవ్రమైన ఆరోపణ ఇది. ఇది చూసి పక్క నియోజకవర్గంలో కూడా అలాగే చేయాలని ప్రయత్నిస్తే అక్కడ బాధితులు రివర్స్ అయ్యారంట. సో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నిర్మాణాత్మక చర్యల అవసరం, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్. యాక్చువల్ నేను నియోజకవర్గాల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణల మీద నాకు కంప్లీట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మన ఫీల్డ్ టీమ్ ఇస్తున్నారు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మీద 30-40 పేజీల రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కంప్లీట్ వీడియోలు చేయాలని ఉంది, కానీ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, కొత్తగా వచ్చారు కదా, ఎలా రియాక్ట్ అవుతారని ఆలోచిస్తున్నా. అఫ్కోర్స్ వాళ్ళ రియాక్షన్ అని కాదు, కానీ ఇంకా టైం ఇద్దాంలే అని, ఇంకా కొన్నాళ్ళు టైం ఉంది కదా అని. ఇక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నిర్మాణాత్మక చర్యలు అవసరం, విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్. కల్పవృక్షం సంరక్షణే లక్ష్యం, తాటి చెట్ల పరిరక్షణకు స్టాలిన్ సర్కార్ చర్యలు. తీర ప్రాంతాల్లో ఉద్యమం తరహాలో నాటిపు, తమిళనాడులో వాటిని నరికితే జైలు శిక్ష. మంచిది, అలా ఉండాలండి. తాటి చెట్లు ఒకప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉండేవి, ఇప్పుడు తీసేశారు. బీసీ ఈబీసీ విద్యార్థులకు జగన్ దగ, ఉపకార వేతనాలకు కేంద్రం 158 కోట్లు ఇచ్చినా రాష్ట్ర వాటా ఇవ్వనమైన. కేంద్ర నిధులు ఇతర పనులకు మళ్లింపు, నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం అంగీకారం. సరే, ఇది పక్కన పెట్టేస్తే సాక్షికి వెళ్దాం. సాక్షిలో ప్రమాదంలో ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో మందులు లేవు, అధ్వానంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజల ఆరోగ్యం పట్టని చంద్రబాబు ప్రభుత్వం. నిబంధనల ప్రకారం బోధన ఆసుపత్రుల్లో ఉండాల్సిన మందుల సంఖ్య 608. వీటిలో 100 రకాల మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ 8 నెలల్లో వీళ్ళు తీసుకెళ్ళిపోయారు ఏంటి? ఎప్పుడు నుంచో లేవు. వీళ్ళ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని రకాల మందులు ఉండవు. అత్యవసర మందులు లేక ఇబ్బంది పడుతున్న రోగులు, బయట కొనుక్కోండి అంటూ రోగులకు చీటీలు రాస్తున్న వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు సిరప్లు, ఆయింట్మెంట్లు కూడా లేని దుస్థితి. మరి హాస్పిటల్స్లో అన్ని మందులు ఉంటే వాళ్ళకి బిజినెస్ ఎలా అవుతుంది, డబ్బులు ఎలా వస్తాయి? ఈ వ్యవస్థ మారదు.
చంద్రబాబు గారే కాదు, ఈ ప్రపంచంలో భూమి మీద అత్యంత నిజాయితీపరుడు వచ్చి సీఎంగా ఉన్నా సరే హాస్పిటల్స్ని, స్కూల్స్ని, రెవెన్యూలో జరుగుతున్న అవినీతిని, విద్యుత్తులో జరుగుతున్న అవినీతిని మార్చలేరు అనమాట. అంటే చాలా శాఖల్లో జరుగుతున్న అవినీతిని మార్చలేరు. కాకపోతే దానికి బాధ్యత తీసుకోవాలి, భయపెట్టాలి దిగువ స్థాయిలో. సో వైద్యారోగ్య శాఖలో ఇటువంటి ఉన్నాయి. అంటే హాస్పిటల్స్లో మందులు ఉండవు, ఉన్నా సరే వాళ్ళు బయటకే రాస్తారు తప్ప ఇవ్వరనమాట. సో దీని మీద సాక్షిలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది అనేటట్టు సాక్షిలో పెద్ద వార్త రాశారు. ఇది ఒకటి. తర్వాత 2 రైళ్ళు ఒకే పేరు, అనౌన్స్మెంట్ వినగానే హైరానా, ఢిల్లీ రైల్వే స్టేషన్లో కారణం ఏంటనేది ఇందాక చెప్పుకున్నాం కదా, అది సాక్షిలో కూడా సేమ్ అదే రీజన్ రాశారు. తర్వాత మొక్క మారింది, చికెన్ను వదిలేసి మటన్ వైపు జనం మొగ్గు. సో ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎక్కువగా రావడంతో చికెన్ తినడానికి జనం భయపడి చేపలు అండ్ మటన్ మీద ఎక్కువగా పడుతున్నారంట. నిన్న ఆదివారం మార్కెట్లో కూడా మటన్ విక్రయాలు ఎక్కువ పెరిగాయంట, అది రాశారు. తర్వాత భారతీయ విద్య బేష్ QS ప్రపంచ ర్యాంకింగ్లో 318% పురోగతి. G20 దేశాల్లో ఇదే అత్యధిక వృద్ధి. పబ్లిక్ స్టేట్ వర్సిటీల ద్వారా 3.24 కోట్ల మంది విద్యార్థులకు విద్య. 1947లో 0.4% నుంచి 71 రెట్లు పెరుగుదలతో 28.4%కి చేరిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంట. ఇంకా నయం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన టోఫెల్ అండ్ ట్యాబ్లు దానివల్లనే భారతదేశంలో విద్య పురోగతి అని రాయలా. ఎలక్షన్ టైంలో రాద్దురులే. ఆ అసత్యాలపై బదులేదు బాబు. తిరుపతి లడ్డు సుప్రీం చివట్లను వేదికగా గుర్తు చేసిన సుబ్రహ్మణ్యం స్వామి, బీజేపీని చంద్రబాబు ఎప్పుడు వదిలేస్తారని ప్రశ్న. బీజేపీని కూడా అడగండి, చంద్రబాబుని ఎప్పుడు వదిలేస్తారని. ఇద్దరినే అడగండి ప్రశ్నలు. ఎందుకంటే బీజేపీ ఇలా ఉంటుంది, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్, ఇటువైపు టీడీపీతో ఫ్రెండ్షిప్, పైనేమో పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయం, ప్రతి ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధించాలి, 3 పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేయాలి, టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ఓకే, అటు ఆందోళన, ఇటు నిరాశ. మానసిక సమస్యలతో కార్పొరేట్ ఉద్యోగులు సతమతం. 2023తో పోలిస్తే 2024లో ఆత్మహత్యల ప్రమాదం 24% పెరుగుదల. ఎమోషనల్ వెల్ బీయింగ్ 2024 సర్వేలో వెల్లడి. కాంట్రాక్ట్ లెక్చరర్లపై కక్ష, రెగ్యులరైజేషన్ హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం ఒత్తిడికి గురై 2 నెలల్లో నలుగురు కాంట్రాక్ట్ లెక్చరర్ల మృతి. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజేషన్ చేసిన వైఎస్ జగన్ ఈసీకి టీడీపీ ఫిర్యాదులతో కాంట్రాక్ట్ లెక్చరర్లపై ఆగిన ప్రక్రియ. 5,000 మంది ఆర్తనాదాలను పట్టించుకొని విద్యాశాఖ మంత్రి లోకేష్. సో విద్యాశాఖలో ఒక గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వాళ్ళకు వస్తున్న ఆలోచనలు ఏంటో, వాటి ఇంప్లిమెంటేషన్ ఏంటో అదంతా కొంచెం భిన్నంగా ఉంది. సో ఇది కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించి ఒక అంశాన్ని రాశారు. నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో రాష్ట్ర విధానంలో గందరగోళంతో చాలామంది మనకు మెసేజ్లు పెట్టారు, ఏదేదో జరుగుతుంది. ఇక ఎయిర్పోర్ట్లో షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎయిర్పోర్ట్ షాపింగ్ మాల్స్ కల్చర్ పెరిగింది. ఎయిర్పోర్ట్లో విమానాల ద్వారా వచ్చే ఆదాయంతో ఈక్వల్గా షాపింగ్ మాల్స్ ద్వారా కూడా ఎయిర్పోర్ట్లకి ఆదాయం ఎక్కువగా వస్తుందంట, అదొకటి రాశారనమాట. ఇంట్రెస్టింగ్ వార్త. జీబీ సిండ్రోమ్తో మహిళ మృతి. ఓకే, విశాఖ నుంచి చౌకగా విమానయానం. విశాఖ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించాలి. ఎయిర్ ఏషియా సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించిందంట. నిర్మాత, నటి, గాయని కృష్ణవేణి తెలుగు సినిమా స్వర్ణయుగం నుంచి ప్రపంచ స్థాయికి ఎదగడం వరకు చూసిన నాటి తరం ప్రముఖ నిర్మాత, నటి, గాయని చిత్తజల్లు కృష్ణవేణి 101 సంవత్సరాలు. కృష్ణవేణి మృతి చెందారు. తీరంలో తమిళ జాలర్ల అరాచకం. తమిళ జాలర్లు తమ పరిధి దాటి ఏపీ సముద్ర తీర జలాల్లోకి చొరబడి నిషేధిత వలలతో వేటాడుతూ మత్స్య సంపదను దోచుకుంటున్నారు. దీనిపై ప్రశ్నించిన ఏపీ మత్స్యకారులపై దాడులకు తెగబడ్డారంట. బంధించేయండి పట్టుకొని, అప్పుడు ప్రభుత్వానికి అప్పచెప్పండి. విదేశీ నిధులకు అమెరికాకి ఎత్తర. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికంటూ అందజేస్తున్న $21 మిలియన్ అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది. జూలైలో బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్రం. అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ తదుపరి శిఖరాగ్ర సదస్సు జూలై 6-7 తేదీల్లో జరగబోతోంది. హిందూ సమాజం బాధ్యత కలదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఐక్యతగా భావించే బాధ్యత గల సమాజం హిందూ సమాజం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహాకుంభకు అర్థమే లేదు, కుంభమేళాకు అర్థమే లేదు, అది కేవలం అర్థం లేని కార్యక్రమం అని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. అంటే ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దండి. మనకి ఎలా ఉంటుందంటే మన దేశంలో చాలా కల్చరు మైండ్స్ ఎలా ఉంటాయంటే ఎవరైనా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఉదాహరణకు ఒక స్వామీజీనో లేదా ఇంకా ఎవరో బీజేపీ అగ్రనాయకుడో ఎవరో ఒక వ్యక్తి ఇదిగో పలానా చోట
పలానా నదిలో పలానా రోజు స్నానం చేస్తే గొప్పది మంచిది అని చెప్పారనుకోండి, దాన్ని ఇంకో 2-3 స్వామీజీలు కూడా అదే చెప్పారనుకోండి, నిజమని చెప్పారనుకోండి, ఒక నదే కాదు ఒక చిన్న ఏరు ఉందనుకుందాం, సో దానిలో స్నానం చేస్తే అద్భుతం, అది ఆ పలానా గడియలో పలానా రోజున స్నానం చేయాలని చెప్తే ఒక 2 స్వామీజీలు చెప్తే దాన్ని ఒక మీడియాలో 4-5 మీడియాల్లో రాస్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఇంక జనం అదే నిజమని నమ్ముతారు. అక్కడికి వెళ్ళిపోతారు కోట్లాది మంది, లక్షలాది మంది ఆ మడుగులో ఆ ఏరుల్లో స్నానం చేయడానికి. అలా ఉంటుందన్నమాట. అంటే ఈజీగా జనం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. లేకపోతే ఒకప్పుడు కుంభమేళాకి ఇంతమంది వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి 40 కోట్ల మంది వెళ్తారు అనుకుంటే 55 కోట్ల మందికి పైగా వెళ్ళారంట. తొక్కిసలాట జరిగి చచ్చిపోతున్న జనం ప్రాణాలు పోతున్నా సరే మామూలుగా లేదు అసలు. భక్తి పెరిగిపోయింది. భక్తి పెరగడం తప్పు కాదు, కానీ భక్తిలో క్వాలిటీ ఎంత, అది మెయిన్. క్వాలిటీ ఉన్న భక్తులు ఎంతమంది ఉన్నారు? వాడు వెళ్తున్నాడనో వీడు వెళ్తున్నాడనో స్టేటస్లు పెట్టుకోవడానికో చెప్పుకోవడానికో గొప్పల కోసమో వెళ్ళే వాళ్ళు ఉన్నారు తప్ప, అంటే పచ్చిగా మాట్లాడితే అలాగే ఉంటాయిలే. మళ్ళీ చాలామంది అనుకుంటారు ఏదో అనుకుంటారు, కానీ నిజంగా భక్తితో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. విచిత్రాల వీధులు, మురికివాడకు రంగుల శోభ, రూపు మారిన తిరుపతి స్కావెంజర్స్ కాలనీ. బాగుందండి. మురికివాడల్లో చూడండి గోడలకు, ఇళ్ళ గోడలకి ఇలా వేశారండి. బాగుంది కదా చూడడానికి. జీపీఎస్తో జాగ్రత్త. రీసర్వే రచ్చ, కూటమి సర్కారుని ఎత్తిన జగన్ ప్రభుత్వ వైఫల్యాలు. 8 నెలల్లో 7.42 లక్షల ఫిర్యాదులు, రెవెన్యూ శాఖవే 3.39 లక్షలు. ఇవన్నీ రీసర్వేతో వచ్చిన సమస్యలే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రీసర్వే వలన వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. భూములు సరిహద్దులు మార్చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి అనుకూలమైన రిపోర్ట్లు ఇచ్చి, వ్యతిరేకమైన వాళ్ళకి వ్యతిరేక రిపోర్ట్లు ఇచ్చి నానా యాగి చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. వాటిని ఇప్పుడు సరిచేయడానికి పెద్ద భారం ఉంది. 5 ఏళ్ల పాలన పాపాలు 25 ఏళ్ళు వెంటాడుతాయి, గుర్తుపెట్టుకోండి. 25 సంవత్సరాల తర్వాత అయినా సరే నేను ఏదైనా వీడియో చేస్తే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పాపం అని నేను చెప్పాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వాళ్ళే కల్పించారు చాలా శాఖల్లో. అమెరికా అండ లేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్య. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు మరో వారం రోజుల్లో 3 ఏళ్లు పూర్తి. 18% భూభాగం కోల్పోయిన ఉక్రెయిన్, రష్యా భూభాగంలో కొంతమేర ఆక్రమణ. అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో రష్యా సేనలకు ముప్పు తెప్పలు. ట్రంప్ వచ్చాక మారిన పరిస్థితి. సాయానికి సగం ఖనిజ నిక్షేపాలు రాసివ్వాలని షరతు. ట్రంప్పై ఆశలు పెట్టుకోలేమని జెలెన్స్కీ. ఆర్మీ ఆఫ్ యూరప్ ఏర్పాటుకు పిలుపు. సో అమెరికా అండడిగాడు ఆయన. అమెరికా అండలేకపోతే రష్యా దాడులను ఎదుర్కొని ఉక్రెయిన్ మనుగడ సాధించే అవకాశాలు చాలా తక్కువ, బహుశా చాలా చాలా కష్టం అని జెలెన్స్కీ చెప్పారండి, ఆ దేశ అధ్యక్షుడు. సో అమెరికాకు ఇండైరెక్ట్గా హెల్ప్ అడిగారు. సో వాళ్ళేమో మా భూభాగాన్ని ఖనిజ నిక్షేపాలను ఇచ్చామంటున్నారంట, మేము మీకు హెల్ప్ చేస్తామని. మళ్ళీ సంఖ్యలతో తీరు మార్చుకొని అమెరికా మళ్ళీ విడతలోనూ 228 మంది భారతీయులకు సంఖ్యలు వేసి, ఇదిగోండి అమెరికా యుద్ధ విమానంలో భారతీయ అక్రమ వలసదారులు, వాళ్ళకి సంఖ్యలు వేసి మళ్ళీ అమృత్సర్లో దింపారంట. తలపాగా కట్టుకోవడానికి అనుమతించలేదన్న సిక్కు వలసదారులు తీవ్రంగా ఖండించిన శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీ. అయితే డొనాల్డ్ ట్రంప్ని తీసుకొచ్చి గురుద్వారా దగ్గర శిక్ష వేయండి. భారత్లో ఓటింగ్ పెంపును కేటాయించిన 182 కోట్లు కూడా రద్దు చేశారంట. సంఖ్యలతో మోదీ కార్టూన్, తమిళ వెబ్ పత్రిక వికటన్లో ప్రచురణ. బీజేపీ ఫిర్యాదుతో కేంద్రం చర్యలు. వికటన్ వెబ్సైట్ నిలిపివేత, తమిళ నేతల ఖండన. సో వెబ్ మీడియా ఒకటి వికటన్ ఉందంట, దానిలో బీజేపీ నరేంద్ర మోదీ మీద సంఖ్యలతో ఒక కార్టూన్ వేశారంటండి. వంశీ బ్యారక్ పరద, విజయవాడ జిల్లా జైల్లో భద్రతా చర్యలు. నేను 164 164 వాంగ్మూలం నమోదుకు న్యాయాధికారి ముందుకు సత్యవర్ధనం. రేపు వంశీతో జగన్ ములాఖత్ రేపు జరగబోతోంది. రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే జరిగిందని రాశారు. సో ఇవన్నీ ఇది. ఇంకా తర్వాత మార్చి 22 నుంచి ఐపీఎల్ సందడి. ఆంధ్రజ్యోతిలో లోపల పేజీలో ఒక వార్త రాశారు, కేశినేని నాని గారు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని. అది చూద్దాం, టైం ఉంది. బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళారంట, సంప్రదింపులు జరుగుతున్నాయంట. ఆయన టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని చూసినప్పటికీ కుదరలేదు, సో బీజేపీలోకి వెళ్ళాలని చూస్తున్నారంట. ఇక ఆంధ్ర ప్రభలో మాటలు లేవు ఆటలు లేవు.
ఫోన్లు ట్యాబ్లు ఇచ్చి ప్రోత్సహించడంతోనే సమస్య, స్క్రీన్ చూడడంతో కళ్ళు మెదడుపై ప్రభావం, ఆటిజం వంటి తీవ్ర సమస్యలు రావచ్చు. సో చిన్నపిల్లలకి ఏదో అన్నం తినిపించడానికో వాళ్ళకి ఫోన్లు అలవాటు చేస్తున్నారు. సో అలా ఫోన్లు అలా పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్లో గేమ్స్కి, రైమ్స్కి, దానికి దీనికి. సో దానివలన పిల్లల్లో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి రాశారు. తర్వాత పామాయిల్ అమ్మకాల్లో రొంబ మోసం, ప్యాకెట్ రేటు వెయిట్ తగ్గించి భారీ దోపిడీ. పామాయిల్ ప్యాకెట్లలో అమ్మకాలు ప్రముఖ కంపెనీ కిరికిరి. కేజీ ప్యాకెట్లో 700 గ్రాములే పామాయిల్, ప్రతి ప్యాకెట్పై 200 నుంచి 300 గ్రాములు నష్టపోతున్న సామాన్య ప్రజలు. 15,000 టన్నుల ప్యాకెట్లకు పైగా అమ్మకాలు, ప్రతి నెల 40 నుంచి 50 కోట్ల దందా. వెయిటేజ్ మోసాలపై అధికారులు దృష్టి సారించాలి. మనం ఎక్కడైనా నూనె కొన్నప్పుడు ప్యాకెట్ వెయిట్ తీయంగా నూనె ప్యాకెట్ రేటు చూస్తాం, కొనుక్కొని వచ్చేస్తాం, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో అందులో ఎంత నూనె ఉంటుంది అనేది ఎవరమో చూడం, అది ఇక్కడ ఉంది. సో అందులో మోసం జరుగుతుందని రాశారనమాట. ఇక పూతరేకు తయారీలో నకిలీ నెయ్యి, పశువుల కొవ్వు వినియోగం, కొందరు వ్యాపారుల అండదండలతో రెచ్చిపోతున్న మాఫియా ఆగడాలు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం, పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆత్రేయపురం ఎంతో ఫేమస్ అయిన పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారంటండి, అప్రమత్తంగా ఉండండి. అది. సో ఆంధ్రప్రభలో ఇచ్చిన 3 వార్తలు కూడా ఇతర పత్రికలకు సంబంధం లేని కీలకమైన వార్తలు ఇచ్చారు. ఉసురు తీసిన రైల్వే నిర్లక్ష్యం. ఇక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మటన్ 1100. ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కదా, చికెన్ కొనడం మానేసి మటన్ ఎక్కువ మంది కొంటున్నారు. మటన్కి డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడంతో వాళ్ళు కూడా రేటు మార్చారు, సిండికేట్ అయ్యారు, రేటు మార్చారు. సుబాబుల్ డల్, గిట్టుబాటు ధర రాని వైనం, ఆయా కంపెనీలు ఇష్టారాజ్యం, నిర్వీర్యమైన మార్కెట్ కమిటీలు, తగ్గిన ధరలు, రైతుల ఆందోళన. టన్నుకు 1000, జామాయిల్కు 1500 తగ్గుదల. అయ్యో, 6000, 6500 ఉండేది. ఇంకా ఎక్కువ మంది కోత కోసి తీసుకువెళ్ళడంతో రేటు తగ్గించారు వాళ్ళు. సిండికేట్ ప్రభావం ఇదంతా కూడా. నెల రోజుల కిందట మంచి రేటు ఉండేది, 6000కు పైగా ఉండేది. ఇప్పుడు రేటు తగ్గించేశారు ఇమీడియట్గా ఉన్నంతలో. 5 కోట్ల బంగారం మాయం, బ్యాగ్ లాక్కొని దొండగులు పరారు, పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు, దర్యాప్తు రంగంలోకి క్లూస్ టీం. గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలనం. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ ఆత్మకూరు అండర్ పాస్ వద్ద శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. 5 కోట్లు విలువ చేసే 4.9 కిలోల బంగారు ఆభరణాలను గుర్తెని దొండగులు దోచుకున్నారంట. జీబీఎస్ వైరస్ కలకలం. సో మార్చి 22 నుంచి ఐపీఎల్ సందడి. సో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ అంటండి. మార్చి 22 నుంచి మే 8 వరకు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా ఇంకో 3 డేస్లో, ఆ తర్వాత నుంచి ఐపీఎల్ ఉంది. సో ఇది 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి. 15,000 లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ.